ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా యొక్క యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రియులని అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పరమ తండ్రి మరలా తన యొక్క దయ వల్ల కృప వల్ల ఇలాగూ తన యొక్క సందేశాన్ని ధ్యానించడానికి కృప చూపిన విధానం బట్టి దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలోంచి చెడ్డ హృదయం కలిగిన పిల్లల గురించి మనం ఆలోచన చేస్తా ఉన్నాం. గతంలో చెడ్డ హృదయం కలిగిన పిల్లల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు అహరోను కుమారులైనటువంటి నాదాబు అబీహులు వారి యొక్క చెడ్డ ప్రవర్తనని మనము ఆలోచన చేసి ఉన్నాం. అదేవిధంగా ఏలీ కుమారులైనటువంటి హొఫ్ని ఫీనెహాసులు వారి యొక్క చెడ్డ కార్యాలు, చెడ్డ హృదయం ఏంటో మనము ఆలోచన చేసాం. వారు చేసినటువంటి చెడ్డ పనులు ఏంటో మనము ఆలోచన చేసాం. అదేవిధంగా మహోన్నతుడైన దేవుడు తన గ్రంథంలో సమూయేలు యొక్క కుమారుల గురించి కూడా రాయించాడు. సమూయేలు గురించి మనం చదువుతున్నప్పుడు సమూయేలు దైవజ్ఞానం నొందినవాడుగా మనకి కనిపిస్తూ ఉంటాడు. దైవాత్మ నొందినవాడుగా మనకి సమూయేలు అనే వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు. గొప్ప ప్రవక్తగా సమూయేలు చరిత్రలో నిలిచినటువంటి వ్యక్తి సమూయేలు. ఆత్మతోనూ బలముతోనూ నిండుకున్నవాడుగా సమూయేలు మనకి కనిపిస్తూ ఉంటాడు. ఆయన నామం బట్టి ప్రార్థన చేయ వారిలో సమూయేలు ఒకటని మనము ఆలోచన చేయొచ్చు. సమూయేలు ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడు. సమూయేలు ప్రార్థనకి దేవుడి సైడ్ నుంచి సమాధానం అనేది లభిస్తూ ఉంటుంది. అంత గొప్ప ప్రార్థనా పరుడు సమూయేలు. అలాంటి వ్యక్తి యొక్క కుమారులు, అటువంటి గొప్ప వ్యక్తి యొక్క కుమారులు చెడ్డ హృదయం కలిగిన వారుగా మనకి పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తూ ఉంటారు. తండ్రి ఏమో చాలా గొప్పవాడు, భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, ఎంతో దైవజ్ఞానం పొందినవాడుగా తండ్రి గొప్ప పేరు పొందినవాడుగా మనకు కనిపిస్తూ ఉంటాడు. కానీ పిల్లలు సైతము మనం ఆలోచన చేసినప్పుడు వారు చెడ్డ హృదయం కలిగిన వారుగా మనకి కనిపిస్తూ ఉంటారు. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 8వ అధ్యాయం మనం చదువుకున్నప్పుడు ఈ విధంగా సంగతులు తెలియజేయబడతా ఉంటాయి. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 8వ అధ్యాయంలో సమూయేలు రాసిన మొదటి గ్రంథము 8వ అధ్యాయంలో విషయాలు ఈ విధంగా తెలియజేయబడతా ఉంటాయి. ఏలీ కుమారులు ఎలాగైతే ఏలీ వృద్ధుడిగా ఉన్నప్పుడు చేయకూడనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారో, అదేవిధంగా సమూయేలు వృద్ధుడైనప్పుడు, ఏలీ బహువృద్ధుడప్పుడు వారి కుమారుల పరిస్థితి ఎలా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా సమూయేలు వృద్ధుడైనప్పుడు 8వ అధ్యాయం సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించారు. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండి అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపగా ధనాపేక్షకులై లంచం పుచ్చుకొని న్యాయాన్ని తిప్పవేయగా. సమూయేలు యొక్క వయసు అయిపోయింది. సమూయేలు యొక్క వయసు అయిపోయినప్పుడు అతని యొక్క కుమారులు న్యాయాధిపతులుగా ఇశ్రాయేలు ప్రజలకి నియమించబడతారు. ఆ ఇద్దరు కుమారులు న్యాయాధిపతులుగా ఇశ్రాయేలు ప్రజలకి పక్షాన వారు న్యాయం తీర్చడానికి నియమించబడినప్పుడు వారు వాస్తవానికి దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి భయంతో, భక్తితో దేవుని యొక్క కట్టలకి లోబడుతూ బ్రతకాల్సిన అవసరం ఉంది. తన తండ్రి ఒక గొప్ప మాదిరిగా అతను కనిపిస్తూ ఉన్నాడు. ఎటువంటి మచ్చ లేకుండా, ఎటువంటి ఆరోపణలు లేకుండా ఒక మంచి జీవితాన్ని ప్రదర్శించిన వ్యక్తిగా కళ్ళ ముందు తన తండ్రి కనపడుతున్నప్పటికీ తన తండ్రి యొక్క ప్రవర్తన, సమూయేలు ప్రవర్తన వారి ఎదుట అలాగూ కనిపిస్తున్నప్పటికీ వారు ఏం చేశారంటే
అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక అనేసి. సమూయేలు యొక్క ప్రవర్తన ఉన్నతమైనది, సమూయేలు యొక్క ప్రవర్తన గొప్పది. కానీ అతని కుమారుల యొక్క ప్రవర్తన ఏదైతే ఉందో ఆ ప్రవర్తన చాలా చెడ్డది. చెడ్డ హృదయులుగా వారు ఈ భూమి మీద బ్రతికేసేసారు. చెడ్డ కార్యాలు చేయబడినటువంటి కార్యాలు వారు జరిగించుకుంటూ వచ్చేసేసారు. అతని కుమారులు అతని ప్రవర్తన అనుసరింపక ధనాపేక్షకులై లంచం పుచ్చుకొని న్యాయము తిప్పివేయగానే మాట్లాడేసేసారు. కుమారులు ధనాపేక్షకులైపోయారు. ధనమే దేవుడిగా వారు భావించేసారు. పుట్టించి పోషించి సంరక్షిస్తున్న దేవుడు, గొప్ప స్థితిని అనుగ్రహించినటువంటి దేవుడిని పక్కన పడేసేసేసి ధనమే దేవుడుగా, ధనాపేక్షకులే లంచం పుచ్చుకొని న్యాయం తిప్పివేయగానే, ఎవరు ధనం ఇస్తే వారి సైడ్ మాట్లాడు, ఎవరు డబ్బులు ఇస్తే వారి పక్షాన్ని మాట్లాడు, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికి న్యాయం చేయడం. అసలు అది న్యాయమా అన్యాయమా, అది మంచా చెడా, అసలు అది దేవునికి విరుద్ధమైందా దేవునికి అనుకూలమైందా, అది ఏం జరిగింది? ఈ ఇద్దరు పక్షాన సమన్యాయం చేసిన ఒకరికి అన్యాయము ఒకరికి న్యాయం. లంచం పుచ్చుకొని ఇటువంటి దుర్మార్గతని జరిగించినటువంటి వ్యక్తులుగా సమూయేలు యొక్క కుమారులు మనకి కనిపిస్తూ ఉంటారు. ధనాపేక్ష మనిషిని చెడగొట్టింది అనడానికి ఒక గొప్ప ఎగ్జాంపుల్ మనకి సమూయేలు కుమారులు కనిపిస్తూ ఉంటారు. ధనము మనసుని త్రిప్పివేసింది, దేవుని వైపు కాకుండా లోకం వైపు మనసును త్రిప్పివేసింది అనడానికి ఒక గొప్ప ఎగ్జాంపుల్ మనకి కనిపిస్తూ ఉంటాం. అప్పుడప్పుడు కూడా కొన్ని సంఘటనలు మనము సమాజంలో చూస్తూ ఉంటాం. ఏమైనా సర్టిఫికెట్లు కావాలంటే లంచం పుచ్చుకునేటువంటి పరిస్థితులు సమాజంలో కనిపిస్తూ ఉంటాయి. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే గతంలో క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, ఇతర సర్టిఫికేట్లు కావాలన్నా మరి ఏం చేసేవాళ్ళంటే లంచం పుచ్చుకొని ఆ యొక్క సర్టిఫికేట్లు ఇస్తూ ఉంటాడు. అటెండర్ల దగ్గర నుంచి కావచ్చు, పై స్థాయి అధికారుల వరకు ఇటువంటి దుర్మార్గానికి ఒడిగడతా ఉంటారు సమాజంలో. కానీ దేవుని పిల్లలు అటువంటి దుర్మార్గానికి ఒడిగట్టకూడదు. ఒక భౌతికమైన చట్టమే అది తప్పు అని చెప్తా ఉంటుంటే, అది పాపం అని చెప్తా ఉంటుంటే, ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే దేవుని యొక్క పిల్లలకి, దేవుని పక్షాన పనిచేసే వారికి అది పాపము, అటువంటి దుర్మార్గత వైపు మనము అడుగులు వేయకూడదు, అటువంటి మనసు మనలో ఉండకూడదు అని తన యొక్క పిల్లలకి పరలోకమైన తండ్రి తెలియజేస్తాం. ఈ పరమ తండ్రి యొక్క మాటలు సైతం మీరు పక్కన పడేసేసి, తన తండ్రి యొక్క మాటలు సైతం మీరు పక్కన పడేసేసి తమకు నచ్చినట్టుగా ధనాపేక్షకులే లంచం పుచ్చుకొని ఇష్టానుసారంగా వారు ప్రవర్తించిన విధానం మనకి కనిపిస్తాం. దానికి కారణం ఏంటంటే వారి యొక్క చెడ్డ హృదయం మన సంగతి మనం ఆలోచించేయచ్చు. కాబట్టి ఈ సంగతులను బట్టి మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే, మన యొక్క బిడ్డలను సైతము ఈ భూమి మీద పెంచేటప్పుడు తల్లిదండ్రుల యొక్క ఆలోచన ఎలా ఉంటాయి అంటే వారిని రిచ్గా పెంచాలని ఆలోచన చేస్తూ ఉంటారు. వారికి ఏ కష్టం రాకుండా, వారికి ఏ ఇబ్బంది కలగకుండా చాలా రిచ్గా లగ్జరీగా పెంచాలని ఆలోచన చేసినటువంటి తల్లిదండ్రులు లేకపోతే, పిల్లలకి ఇది అవసరమా ఇది అవసరం లేదా అనే ఆలోచన కూడా లేకుండా ఒక డబ్బుతో వారిని పెంచడం వల్ల, డబ్బులు వారి ఎదుట కుమ్మరించడం వల్ల ఒక రోజుకి వారు ఏమవుతుంటారంటే ధనాపేక్షకులు అయిపోతూ ఉంటారు. డబ్బే దేవుడిగా వారు తయారవుతూ ఉంటారు. కాబట్టి పిల్లలకి అవసరమైనది ఏదో అది గుర్తించి తగినంత ఖర్చు చేయడం అనేది బాధ్యత గల తల్లిదండ్రుల యొక్క అవసరమైనది. అవసరానికి మించి ఖర్చు చేయడం అనేది
అది పిల్లల్ని పాడు చేయడం అన్న సంగతి మనము ఆలోచించేయచ్చు. అవసరానికి మించినటువంటి ఖర్చులు నేడు కుటుంబాల్లో తల్లిదండ్రులు జరిగిస్తూ ఉంటారు పిల్లల పట్ల. ఇది అవసరమా? అవసరం లేదు. ఇది ఉపయోగమా? ఇది ఉపయోగం లేదు. ఇది ఏ కోణంలో ఆలోచించకుండా డబ్బులు ఉన్నాయి కానీ చెప్పి ఇష్టానుసారంగా మనం ఖర్చు పెడితే ఖచ్చితంగా వారి మనసు ఏమైపోతుందంటే చెడు వైపు ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. చేయకూడని పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అనేక మంది మత్తు పదార్థాలకి బానిసలు అవుతూ ఉన్నారంటే దానికి కారణం ఏంటంటే పిల్లలకి ఎక్కువగా వారి యొక్క ధనాన్ని ఖర్చు చేయడం వల్ల, ధనాన్ని వారి చేతికి ఇవ్వడం వల్ల వారు దాన్ని ఉపయోగించుకోవాల్సిన రీతిలో ఉపయోగించుకోకుండా మరొకరు దాన్ని ఉపయోగించేసుకొని అలాగూ పాడైపోయేటువంటి పిల్లలు ఎంతోమంది మనకి సమాజంలో కనపడుతూ ఉంటారు. కాబట్టి ధనాపేక్ష ఏం చేస్తుందంటే మనిషిని పాడు చేస్తుంది. ధనం మనిషిని మనిషిగా బ్రతకనివ్వదు. ఒక మనిషిలా బ్రతకనివ్వదు. న్యాయాన్ని సైతం త్రిప్పివేసింది అది. న్యాయాన్ని అన్యాయంగా ఆ డబ్బు ఏం చేస్తుందంటే మార్చేసింది. అలాగూ మాట్లాడేటట్టు చేస్తుంది. అలాగే త్రిప్పివేయడానికి అవకాశం ఉందని ఈ యొక్క విషయాలను బట్టి మనము ఆలోచించవచ్చు. కాబట్టి సమూయేలు యొక్క కుమారుల యొక్క పరిస్థితి మనం ఆలోచన చేసినప్పుడు వారి చెడ్డ హృదయులై తమ తండ్రి యొక్క ప్రవర్తనని వారు అనుసరింపక లంచం పుచ్చుకొని ధనాపేక్షకులై లంచం పుచ్చుకొని న్యాయాన్ని త్రిప్పివేసిన సందర్భాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అందుని బట్టి దేవుడు వారిని విడిచిపెట్టలేదు. వారికి భయంకరమైనటువంటి ఒక గొప్ప శిక్ష వారి మీద తప్పించేశారు. కాబట్టి పిల్లలు క్షేమం ఉండాలంటే, పిల్లలు భద్రంగా ఉండాలంటే వారికి దైవికమైనటువంటి పద్ధతులు అలవాటు చేయాలి. దైవికమైనటువంటి విధానంలో వారిని పెంచవలసిన అవసరం ఉంది. తల్లిదండ్రులు వృద్ధులయ్యేటప్పుడు సైతము వారి యొక్క అడుగుల్ని పరీక్షించాల్సిన అవసరం ఉంది. పిల్లలు ఎటువైపు ప్రయాణం చేస్తూ ఉన్నారు, పిల్లల యొక్క ఆలోచనలు ఎలా, పిల్లల యొక్క సహవాసము ఎవరితో చేస్తూ ఉన్నారు, ఇటు సంగతులు ఏం చేయాలంటే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఏలీ కుమారులు ఏలీ వృద్ధుడైనప్పుడు చెడిపోయారు. సమూయేలు కుమారులు సమూయేలు వృద్ధుడైనప్పుడు చెడిపోయిన సందర్భాలు మనకు కనిపిస్తాం. కాబట్టి వృద్ధాప్యం వచ్చినప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సినటువంటి ఒక జాగ్రత్త ఏంటంటే పిల్లలు ఎడిపోతా ఉంటారు. పిల్లల యొక్క ఆలోచనలు ఎలాగున్నాయి, పిల్లల యొక్క పద్ధతులు ఎలాగున్నాయి, దైవానుసారంగా ఉన్నాయా, లోకానుసారంగా ఉన్నాయా? పిల్లల యొక్క ఆలోచనలు దైవికమైన ఆలోచన కలిగి ఉన్నారా, లేకపోతే లోకానుసారమైన ఆలోచన కలిగి ఉన్నారా? పిల్లల యొక్క ప్రవర్తన ఎలాగుంది, లోకానుసారం ప్రవర్తిస్తున్నారా లేకపోతే దైవికమైన ప్రవర్తన కలిగిస్తున్నారు? ఎలాగున్నారు, వీరి యొక్క అడుగులు ఎలా వేస్తున్నారు, ఎవరితో సహవాసం చేస్తున్నారు అని ఈ కోణంలో ఏం చేయాలంటే విచారణ చేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మనం ఆలోచన చేయొచ్చు. కాబట్టి ధనాన్ని వినియోగించే విషయంలో బిడ్డల కొరకు అవసరమైనంత వరకే ఉపయోగించాల్సిన అవసరం ఉంది. అవసరానికి మించి వారికి ధనాన్ని వినియోగించడం వల్ల వారు ఒక రోజున ధనాపేక్షకులై వారు చెడిపోయే అవకాశం ఉంటుందని మనము ఆలోచించేయచ్చు. ధనం కోసము చేయకూడని పనులు చేస్తుంటారు. అవసరమైతే ఒకరిని కొట్టడానికి వెళ్తారు ధనం కోసం, అవసరమైతే దొంగతనాలు చేస్తూ ఉంటారు, అవసరమైతే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు సైతం మాయం చేస్తూ ఉంటారు. కాబట్టి పిల్లలకి ఎంతవరకు అవసరమో అంతవరకు ఖర్చు చేస్తూ వారిని అలాగే పెంచినట్లయితే వారు ఒక మంచి జీవితాన్ని కలిగి ఉండడానికి అవకాశం ఉందని మనము ఆలోచించవచ్చు. కాబట్టి సమూయేలు యొక్క కుమారులు ధనాపేక్షకులై లంచం పుచ్చుకొని అటువంటి భయంకరమైనటువంటి దుర్మార్గానికి ఒడిగట్టినట్టుగా మనము ఆలోచించవచ్చు. ఇప్పుడు మన బిడ్డల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ శ్రద్ధ గురించి సాగిస్తుంది మీకు అన్నమ తెలియజేస్తూ ముగిస్తారు.